బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందే. రైతుల కోసం రాజీ లేని పోరాటాలను ఉధృతం చేయాలి. పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం. భరాసా అధినేతతో కేటీఆర్ హరీష్ రావు భేటీ. దానికి భరాసా అధినేత ఇవన్నీ ఎందుకు? తండ్రితోని కొడుకు భేటీ అని రాస్తే అయిపోయాయి, అంతే. తండ్రితోని మామతోని అల్లుడు భేటీ అని రాస్తే విడిచిపోయాయి. రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీ లేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని భరాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేలా ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును తలపెట్టిందంటూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎందుకు అయితే నాకు ఒక ఆయన కథ పంపించిండే, ఏది అర్ధాయిస్తో చచ్చిపోయినటువంటి వాళ్ళది ఉందా అనితానా? అరే అది ప్రవీణ్ నారగొని పంపించాడు. ఒకసారి మళ్ళీ పంపమని చెప్పు. అయితే ఆ కథ ఎట్లుందంటే, కేసీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమంలో మనకు కథ చెప్పిండు. ఏమనంటే, సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకపోయిండు కదా లంకకు ఎత్తుకపోయినటువంటి సమయంలో సీతమ్మ వారిని తీసుకొచ్చే క్రమంలో రాముల వారు బాణం వేస్తే ఆయన రాక్షసులన్నీ చచ్చిపోయినాయట. రాక్షసులన్నీ చచ్చిపోతే అడ్డం తిరిగినాయట. మళ్ళీ రాక్షసులు సీతమ్మని తీసుకొని వస్తుంటే, అయ్యా నువ్వు చంపినవు, నీ బాణాన్ని గౌరవించి మేము చచ్చిపోయినాం, మరి నేను చచ్చిపోతే అటు అందరిని చంపితివి, రావణుని అందరిని వచ్చిందా పంపించిందా? అయ్యో చూడండి, శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయారు. సీతమ్మను ఇడిపించక రావడానికి యుద్ధం అయిపోయింది, ధర్మం గెలిచింది. కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని వస్తూ ఉంటారు. అర్ధాయుషుతో చనిపోయిన రాక్షసులు శ్రీరామునికి ఎదురు తిరిగి, అయ్యా మీరు వేసిన రామబాణంను గౌరవించి మేము అర్ధాయుషుతో చనిపోయాం, మరి మిగిలిన మా అర్ధాయుషు సంగతి ఏంటి అని అడుగుతారు. అప్పుడు శ్రీరాముడు వారితో ఇలా అంటాడు, కలియుగంలో ఊరుకో నలుగురు చొప్పున పుట్టి ప్రజలను వీక్క తినండి అని వరమిస్తాడు. అలా పుట్టినటువంటి వాళ్ళే ఇప్పుడున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు. కొద్ది దూరం పోయిన తర్వాత రామునికి రావణాసురుడే ఎదురవుతాడట. ఇదే వార్తలో, ఇదే కథలో కంటిన్యూషన్. కొద్ది దూరం పోయిన తర్వాత రామునికి రావణాసురుడు ఎదురవుతాడు. మరి నా సంగతి ఏంటి, నేను లంకకు రాజును కదా, నాకు కూడా ఏదైనా వరం ఇవ్వని అంటాడట. అప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసురుడితో ఇలా అంటాడు, కలియుగంలో తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతావు, గారడి మాటలతో తెలంగాణ ప్రజల రక్తం దాగుతూ అక్రమ సంపాదన పోగేసుకుంటావు, నీతో పాటుగా నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లులు అధికారాన్ని అనుభవిస్తూ దోచుక తింటారని వరమిస్తాడు. అట్లా పుట్టినటువంటి రావణాసురుడే కేసీఆర్. రావణాసురుడు కొడుకే మేఘనాథుడు కేటీఆర్గా పుట్టాడు. అప్పటి శూర్పణఖే ఇప్పటి కవితగా పుట్టింది. ఆనాటి మారీచుడే నేటి హరీష్ రావు. ఇక లంకిని ఎవరో మీరే చెప్పండి అని చెప్పి నిన్న సోషల్ మీడియాలో ఎవరో పంపిరయ్యా. కేసీఆర్ పిట్ట కథకు ముగింపు కార్యక్రమాన్ని ఇచ్చారు. ఇక్కడ బనకచెర్లను ఎట్టి పరిస్థితిలో నిలవరి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటే ఇటు బనకచెర్ల అయ్యేది, అటు రాయలసీమకు రతనాల సీమ నీల భాగం పోయేది. కేసీఆర్ ఇక అన్యమిండు తెలంగాణ నీళ్లను, తెలంగాణ పంచభూతాలను అమ్ముడు ఒక్కటే మిగిలిండే. ఇక ఆ టైంకు దిగిపోయిండు దొర. ఆయన పిట్ట కథ ఏంటంటే, ఆయన పిట్ట కథ కూడా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఏం పిట్ట కథ అంటే ఈయన చెప్పిండు కదా, అంటే అక్కడక్కడ రాక్షసులు మిగిలి, అయ్యా మా సంగతి ఏంటంటే, ఏంట్రా టెన్షన్ పడకూరు, మీరు కలియుగంలో మీరు పుడతారు, ఆ ఊరుకో నలుగురు పుడతారు, ఊరుకో నలుగురు పుట్టి ఆ మొత్తం ఆగం చేస్తారు, మీరే వాళ్ళని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళని అన్నాడు. అసలు కథకి ఇది.